कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణములు వాటిన క్షేత్రదేవటువంటి శ్రీ శ్రీ సాయినాథ్ మహారాజు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించారు. మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి కైవారమర్చుతూ ప్రణమాత్మ పరమాత్మ స్వరూపుని ఇతంద్రకి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనం శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ధర్మరాజుకు లేనటువంటి సందేహాలకు నివృత్తి మార్గాలను సూచిస్తున్నటువంటి భీష్మ పితామహుని యొక్క సంఘటనలో ముందుకు కొనసాగుతుంది. ఇక్కడ ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తున్నాడు. రాజుకు పురోహితుడైనటువంటి వారు ఎలా ఉండాలి, ఎలాంటి వారి పురోహితుడిగా ఉంటే మంచిగా ఉంటుంది. దానికి ఉదాహరణగా భీష్మ పితామహుడు ఒక కథ చెప్తున్నాడు. ముచ్చుకుంది కథ. ముచ్చుకుందుడు ఎక్కడ వచ్చింది మనకు? ముచ్చుకుందుడు ఎక్కడ వచ్చాడు? శ్రీకృష్ణ పరమాత్మ భాగవతం ఎక్కడ వస్తుంది? కాలయవనుడు అని అతన్ని చంపడానికి ముచ్చుకుంద మహర్షిని ఒక గుహలో ఉంటాడు తపస్సు చేసుకుంటూ. కృష్ణ భగవానుడు అక్కడికి పరిగెత్తుతున్నట్లు పీల్చుకొని కాలయవనుడు అనేటువంటి రాక్షసుని విషయంలో వచ్చాడు. కాలయవనుడు అప్పటికే మధురా నగరం నుంచి మొత్తం జనాలందరినీ కూడాను ద్వారకా నగరానికి షిఫ్ట్ చేస్తున్నారు. అందరూ వెళ్ళిపోయినారు. అక్కడికి సముద్రం మధ్యలో ఉంది ఏంటి ద్వారకా నగరం. ఆ నగరంలోనికి మొత్తం ప్రజలందరినీ దాటించినారు. సారికి ఎవరో ఒకరు వచ్చేది ధ్వంసం చేసేది మధురా నగరాన్ని. ఆ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే పూర్తిగా సముద్రం మధ్యలో కట్టినటువంటిది ఒక ద్వారకా నగరం. అందరికీ షిఫ్ట్ చేశాడు. కొంతమంది మాత్రమే బయలుదేరి అవ్వకపోవాలి. ముఖద్వారానికి వచ్చారు. మధురా నగర ముఖద్వారానికి వచ్చారు. నా పరివారం కొంతమంది ఉన్నారు. అందరూ బంగారం, వజ్రాలు, మణులు, మాణిక్యాలు మూడుగాన్ని ఎక్కువనేసి వెనుకబడి వస్తున్నారు కృష్ణుడి వెంట. ఆ సమయంలో ముఖద్వారం దగ్గర బయటకు వచ్చినారో లేదో కాలయవుడు సైన్య సమేతంగా వచ్చేసి కృష్ణుడితో ముఖాముఖి మాట్లాడుతున్నారు. కృష్ణుడు అంటే వీరే చెప్తున్నారు. అందరికీ ఎవరు ఎప్పుడు చూడలేదు కాలయవాడు కృష్ణుడు. అది చూస్తున్నారు. కృష్ణుడు అంటే పెద్ద యోధుడు, వీరుడు, బాగా కండలు తిరిగి బాగా గట్టిగా దృఢంగా ఉండాలనుకుంటే నువ్వే పెట్టుకున్నావు అనేసి కృష్ణుని ఎగతాళి చేస్తున్నాడు. ఏమో స్వామి గోల్డ్ వస్తుంది పెట్టుకుంటామా అన్నాడు కృష్ణుడు. అసలు ఆడిగోలాగా ఉన్నాడు నువ్వు అంటాడు బాగుందిగానే. అంటే అట్లా ఉన్నాడు ఆ వేషధారణ అదంతా కూడా. నువ్వు యుద్ధం ఏం చేయండి ఏంట్రా, జరాసంధుని 17 సార్లు ఓడించడం ఏంట్రా, అసలు ఏంటి కథ? అందుకే నేను జరాసంధుని తరపున నేను యుద్ధం తిరిగి వచ్చిన. మాతో యుద్ధం చేయను స్వామి, మాకు యుద్ధం చేసే శక్తి లేదు, నీకు యుద్ధం చేయలేము, మాకు యుద్ధము రాదు. నీకేం కావాలి చెప్పు, సంపద అంతా కావాలంటే అంతా తీసుకెళ్ళిపోవాలి. ఆ సంపద ఎవరికి కావాలా? నేను యుద్ధం చేయాలని అనుకుంటాను. నీకు నాకు యుద్ధం జరిగితే నాకు తృప్తిగా ఉంటుంది.
నిన్ను తుక్కగా ఓడి చేస్తే నాకు తృప్తి అవుతుంది, నాకు యుద్ధం చేయను, నాకు యుద్ధం చేయను, నాకు మూడ్ లేదు, నాకు రాదు అసలు యుద్ధం చేసేది, నేను మాత్రం యుద్ధం చేయను అన్నాను. నువ్వేం ఆడుకోను కూడా యుద్ధం చేయమంటే యుద్ధం చేయమంటావు. అవును స్వామి నేను యుద్ధం చేయను, నీకేం కావాలి, సంపద కావాలని తీసుకొని పోయిస్తాను, దాసి నాకు కావాలని తీసుకొని ఇచ్చేస్తాను, ఏం కావాలో కోరుకో, మధురాలకు ఉండేదంతా ఎత్తిస్తా. నాకు అవన్నీ వద్దురా, నీతో యుద్ధం చేయాలా అనేసి మీదికి వస్తుంటే నేను యుద్ధం చేయను స్వామి, నాకు యుద్ధం రాదు, వెళ్ళిపోతాను అని చెప్పేసి పరిగెత్తిపోతాను. కృష్ణుడు నువ్వు ఇట్లాంటి వాడు నేను చూస్తే అసలు ఏమన్నా యుద్ధం చేయబుద్ది, అసలు పారిపోతున్నావు, నువ్వే మోగని రాదురా నువ్వు అని చెప్పేసి ఎండబడ్డాడు. తన వాళ్ళందరూ ఉన్నారు, తన జనాలు, సొంత జనాలు, తను నమ్ముకున్నటువంటి వాళ్ళందరి మధ్యలో తాను ఎలా పోతున్నాడు, పరిగెత్తిపోతున్నాడు. యుద్ధం చేయలేను, అది ఓడిపోతాను, నాకు యుద్ధం రాదు, నేను ఓడిపోయినాను అనుకోపో అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది, కృష్ణుడి పట్ల గౌరవం పెరుగుతుందే, అవమానం కదా. కానీ అది ఎంత లెక్క చేయలేదు, అతను మైమర్పించేయాలంటే అలా మైమర్పించేసి కృష్ణుడు పారిపోతుండే వాడిని పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఒక యుద్ధం చేయరా మగవాడు అయితే అని చెప్పేసి మాట్లాడకుండా ఎండబడ్డాడు. ఆ విధంగా కృష్ణుడు దొరికినట్టుగా దగ్గరగా ఉండే దొరుకుతాలు ఎక్కువ ఉన్నప్పుడు పరిగెత్తాడు. అలా క్రమక్రమంగా చాలా అడవుల్లో తీసుకెళ్ళిపోయాడు, నది అరణ్యాల్లో తీసుకెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద గుహలు, కొండలు, గుట్టలు అన్నీ దిగించినాడు. ఆ విధంగా పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక మారుమూల గుహ ఉంటే ఆ గుహలోకి ప్రవేశం చేసి అదృశ్యమైంది కృష్ణుడు. ఇప్పుడు దూరినాడు లోపలికి. ఈ గుహలో చిక్కితే ఇంకా నాకు చిక్కినట్లే అని చెప్పేసి గుహలో ప్రవేశించినాడు. చుట్టూ చూసినాడు, బయట నుంచి చూస్తే ఎక్కడా కనపడాలి. ఒక గిన్నెలాగా ఎత్తుగా ఉంటుంది, బండ పైన ఎవరో పడుకొని కప్పుకొని నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. ఓహో ఇలా కప్పని పడుకుంటే గుర్తించాలనుకున్నారా, నిద్రపోతున్నారనే వదిలేసిపోతాం అనుకుంటున్నారా అని చెప్పేసి పోయేసి లేరా అని చెప్పేసి నల్లోడా అని చెప్పేసి కాదుకున్నాను. తన్నేటప్పటికీ స్పృహ వచ్చేస్తాను. ఎవరికి? అక్కడ నిద్రపోతున్నది ముచ్చుకుంద మహర్షి. ఆయన దేవతలకు సహాయం చేయడానికి యుద్ధాలు వినాడు, దేవతలకే సహాయం చేయడానికి యుద్ధం చేశారు. ఆ విధంగా దేవతల తరపున యుద్ధం చేసి రాక్షసులతో రాక్షసులందరినీ ఓడించేసేసి విజయం తెచ్చిపెట్టాడు. ఎవరికి? దేవతలకి. కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు నిద్ర లేకుండా. అందువల్ల దేవతలందరూ కూడా సంతోషించి నీకేమరం కోరుకో అంటే, నాకు ముందు నిద్ర 7 సార్లు నిద్రపోతాను బాగా, ప్రశాంతంగా నిద్రపోవాలి, నేను నాకు ఆ ప్రశాంతంగా నిద్ర ప్రసాదించానంటే సరే పోయి పలానా గౌరవం నిద్రపోయి చెప్తున్నాను. ఆడిపోతే ఎవరు నీకు డిస్టర్బ్ చేయరు. ఆడికి వచ్చి సంవత్సరాల తర్వాత నిద్రపోతున్నాడు ఆయన. అన్ని రోజులంతా ఒకసారి నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోయే వానికి కళ్ళలో బాగా చాలా కాలం కళ్ళు నిద్రలోనే ఉన్నాయి కదా, ఎనర్జీ అంతా నిక్షిప్తమయ్యింది. అగ్ని తేజస్సుతో ఉన్నాయి నేత్రాలన్నీ కూడా. కళ్ళు తెరిస్తే చాలు గంటలోంచి అగ్నిమండలు వస్తాయి. ఆడిపోయి కృష్ణుడు కనపడాలంటే అదృశ్యమయ్యాడు. వీడు కృష్ణుడే లేని చెప్పేసి కాలుతున్నాడు. దాంతోనే లేచినాడు, నిద్రభంగమైంది. లేచి ఎవరికి అడ్డం లేకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, నాకు ఎవరు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశం చేత ఎక్కడో దూరంగా నది అరణ్యములో, టీకా అరణ్యములో మారుమూల గుహలో, ఆ గుహలో కూడా మారుమూల నిద్రపోతూ ఉంటే వచ్చి నన్ను తల్లి లేకున్నా నువ్వు ఎంత మూర్ఖుడు రా, నువ్వు బ్రదరానికి అనుకున్నావు, అది కూడా కాదురా నువ్వు అని చెప్పేసి కళ్ళు తెచ్చాడు. తెరవగానే మంటలు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయి కాచి గుండె చేసేస్తాం. కాలయంలో అలా దగ్ధమైపోయింది. కంటి చూసి మంటలకి వచ్చాడు. అతను ఏ అస్త్రాలు చేయవని ఏం చేయవని వరం ఉంది. అలా చెప్పాలంటే ముస్లిం ఉన్నట్ల లేదు. జరాసంధుడి వల్ల పోతాడు సార్ కృష్ణుడి. జరాసంధుడు 15 సార్లు ఓడిపోయినాడు కదా, అందుకు సహాయం చేసినాడు. జరాసంధుడిని ఎందుకు 17 సార్లు ఓడించినా కానీ వదిలేస్తున్నాడు అంటే, దుష్టులందరినీ ఎంట పెట్టుకుని రావాలా యుద్ధానికి.
ఇప్పుడు ఒకసారి వచ్చినాడు, తమిళ తిన్నాడు, వెళ్తున్నాడు. అప్పుడే బంధించేసి లోపల పడేసుకుని సమస్య లేకపోవని రెండోసారి వచ్చినప్పుడు అది చెప్తాడు బలరాం. అంటే కాదన్నయ్య, మనం వదిలేస్తేనే మిగతా రాక్షసులు